అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వసంత. ఇవాళ నేను చికెన్ పాక్స్ గురించి మాట్లాడబోతున్నాను. అంటే చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మ లేదా సీతలమ్మ అమ్మవారు. ఇది కలగడానికి కారణం ఏంటి అంటే ఒక వైరస్ అన్నమాట. వైరస్ పేరు వచ్చేసి వారిసెల్లా జోస్టర్ వైరస్. ఇది మనకి 2 రకాల ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి వారిసెల్లా ఒకటి చికెన్ పాక్స్, ఇంకొకటి వచ్చేసి హెర్పిస్ జోస్టర్. చికెన్ పాక్స్ వచ్చేసి చిన్నపిల్లల్లోని కొంచెం చిన్నపిల్లల్లో కాజ్ చేస్తుంది. వారిసెల్లా హెర్పిస్ జోస్టర్ అనేది వచ్చేసి 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో, ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో అది డెర్మటోమల్ అంటే మనకి చిన్నప్పుడు చికెన్ పాక్స్ వస్తుంది కదా, అది వచ్చేసి మన నరాల్లో డోర్సల్ రూట్ గ్యాంగ్లియోన్ అని ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళి ఉండిపోతుంది అనమాట చాలా రోజులు. ఎప్పుడైతే మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతుందో, ఒక నరం ఎటువైపు నుంచి సప్లై చేస్తుందో అదే కోర్స్లో డెర్మటోమ్ అంటాం అనమాట. అంటే బాడీకి ఒక భాగంలో ఈ ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా మనకి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అమ్మవారు వచ్చినప్పుడు మనకి చిన్న నీటి బిందువుల్లాగా వస్తాయి ఫస్ట్. అది వచ్చి కొన్ని రోజుల తర్వాత అది పెద్దదైన తర్వాత పస్ లాగా ఫామ్ అయిపోయి తర్వాత ఎండిపోయి రాలిపోతుంది అనమాట. ఇది దాని న్యాచురల్ కోర్స్. దాన్ని మనం యాక్చువల్లీ మనకి ఎలా స్టార్ట్ అవుతుంది చికెన్ పాక్స్ చెప్తాను. ఇది నార్మల్గా మనకి చిన్నపిల్లలు అంటే 5 నుంచి 10 ఏళ్ళ పిల్లలకి బాగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కానీ 1 నుంచి 5 ఏళ్ళ వరకు కూడా అండ్ 10 నుంచి 15 ఏళ్ళ పిల్లలకు కూడా రావచ్చు. బట్ ముఖ్యంగా 5 నుంచి 10 ఏళ్ళ పిల్లలకి ఎక్కువగా వస్తుంది. వచ్చేటప్పుడు ఎలా వస్తుంది అంటే ముందు మనకి ముందర బాగా నీరసం, కొంచెం అంటే ప్రతిదానికి అలసిపోవడం లాగా ఉండి దాని తర్వాత జ్వరం స్టార్ట్ అవుతుంది. జ్వరం స్టార్ట్ అయిన తర్వాత 2-3 రోజుల తర్వాత మనకి ఈ చిన్న చిన్న పొక్కుల్లాగా స్టార్ట్ అవుతాయి. ముందు నీటి పొక్కుల్లాగా స్టార్ట్ అయ్యి దాని తర్వాత చీముతో కూడిన పొక్కుల్లాగా స్టార్ట్ అయ్యి దాని తర్వాత నల్లగా అయిపోయి రాలిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకళ్ళు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు అంటే ఎవరికైతే ఈ అమ్మవారు ఉందో వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎలా వెళ్తుంది అంటే మనం మాట్లాడినప్పుడు నోట్లోంచి డ్రాప్లెట్స్ అంటాం కదా, అవి బయటకు రావడం వల్ల దాన్ని మనం పీల్చడం వల్ల రావచ్చు. లేదంటే ఎవరైనా డైరెక్ట్గా వాడిన గ్లాసులు వాడినా, లేకపోతే కిస్ చేసుకున్నా, లేకపోతే హగ్ చేసుకున్నా, ఎవరికైతే చికెన్ పాక్స్ ఉంటుంది కదా, అంటే నీటి ఆ పొక్కులు ఏవైతే ఉంటాయో అది ఒకవేళ రగిలిపోయి దాని నుంచి నీరులాగా వస్తుంది కదా, దానిలో కాంటాక్ట్ వచ్చినా కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. స్ప్రెడ్ అయ్యే టైం ఎప్పుడు అంటే యూజువల్గా పేషెంట్కి ర్యాష్ రాకముందే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే 2 రోజుల ముందు నుంచి మనకి పొక్కులు వచ్చే 2 రోజుల ముందు నుంచే ఈ ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళకి కూడా తెలియదు అనమాట వాళ్ళకి ఉంది అని. ఆ తర్వాత ఎప్పుడు ఈ పొక్కులు వచ్చిన తర్వాత అది పసులాగా అయిపోయిన పసు ఫామ్ అయ్యి దాని పుండులాగా అయిపోయి తర్వాత పుండు మీద నుంచి తొక్క రాలిపోతుంది కదా నల్లగా అయిపోయి. సో ఆ స్టేజ్ వరకు వీళ్ళు ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. చికెన్ పాక్స్ వస్తే ఏంటి మనకి ఏమవుతుంది అంటే నార్మల్గా చిన్నపిల్లల్లో అయితే పెద్దగా సివియర్ ఇన్ఫెక్షన్ రాదు. ఆ పొక్కులు కూడా స్టార్ట్ అవ్వడం మొహం మీద, ఒంటి మీద స్టార్ట్ అయ్యి దాని తర్వాత చేతులకి, కాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. కొంతమందిలో వచ్చేసి నోట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళలో వచ్చేసి బ్లీడింగ్ అయ్యే ఏరియా దగ్గర కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఈ పొక్కులు ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ దీనివల్ల కొంతమందికి అందరూ అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ బాగానే ఉంటుందో వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇమ్యూనిటీ ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో వాళ్ళలో వచ్చేసి ఈ ఇన్ఫెక్షన్ కొంతమందికి వచ్చేసి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ కాజ్ చేయొచ్చు, ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్. కొంతమందికి లంగ్స్లో నిమోనియా కాజ్ చేయొచ్చు, నిమోనియా రావచ్చు. నిమోనియా వచ్చినప్పుడు ఆయాసం, ఇంకా వీళ్ళందరూ హాస్పిటలైజ్ చేయాలన్నమాట. ఆయాసంతో పాటు దగ్గు, ఆయాసం, కొన్నిసార్లు రక్తం పడడం లాంటివి కూడా జరగవచ్చు. హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, మయోకార్డిటిస్ అంటారు. అలాగే మనకి చిన్నపిల్లల్లో వచ్చేసి రైస్ సిండ్రోమ్ అంటే ఎవరికైతే ఆస్పిరిన్ ఇచ్చేస్తామో వాళ్ళకి లివర్ పడే ఛాన్స్ ఉంటుంది. అలా కాకపోయినా కూడా లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో కిడ్నీలు ప్రాబ్లం అవ్వచ్చు, కొంతమందికి వచ్చేసి జాయింట్ పెయిన్స్ రావచ్చు అనమాట. దీంతోపాటు కొంతమందికి జ్వరం, ఈ పొక్కులు వచ్చి తగ్గిపోయిన 21 రోజుల తర్వాత నడక సరిగ్గా అంటే నడుస్తుంటే పడిపోవడం, తడబడడం లాంటివి జరుగుతాయి. సెరిబెల్లార్ అటాక్సియా అనేది రావచ్చు. దీంతోపాటు కాంప్లికేషన్స్ వచ్చేసి జీబీ సిండ్రోమ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ట్రాన్స్వర్స్ మైలైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రేర్గా. సో ఇవన్నీ దీని కాంప్లికేషన్స్ అనమాట.
ఇలా అంటే నార్మల్‌గా చిన్నపిల్లల్లో వస్తే పెద్ద ఇబ్బంది లేదు. కానీ పెద్దవాళ్ళలో గానీ, ఎవరికైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో, ఎవరికైతే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిందో, లేదా వేరే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ ఎవరిలో అయితే అయ్యాయో, అంటే ఆర్గాన్ అవయవ మార్పిడి అయిన వాళ్ళు, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన వాళ్ళలో ఇది బాగా, లేదా క్యాన్సర్ పేషెంట్స్ హాడ్జ్కిన్స్, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా ఇది చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కాజ్ చేసి చనిపోయేదానికి ఆస్కారం కూడా ఉండొచ్చనమాట. సో, మనం వ్యాక్సినేషన్ ఇవ్వాలనమాట. చిన్నపిల్లల్లో వచ్చేసి మనం ఒకటో ఏడు నుంచి 12 ఏళ్ల వరకు పిల్లల్లో అయితే సంవత్సరం నుంచి 15 నెలల లోపల ఒక డోసు. దాని తర్వాత మళ్ళీ మనం ఓక్రా అనేది వ్యాక్సిన్ అనమాట. తర్వాత మనకి 5 నుంచి 6 ఏళ్ల లోపల రెండో డోసు ఇస్తాం. అదే పెద్దవాళ్ళలో అయితే 13 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎవరికైతే చిన్నప్పుడు చికెన్ పాక్స్ రాలేదో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. వాళ్ళు ఒక నెల, అంటే ఒక డోస్ తీసుకున్న తర్వాత నెల రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. ఈ హెర్పిస్ జోస్టర్ అనేది వచ్చేసి పెద్దవాళ్ళలో మోస్ట్లీ వస్తుంది, లేదా ఇమ్యూనో కాంప్రమైజ్లో వస్తుంది. హెచ్ఐవి పేషెంట్స్లో ఏమవుతుందంటే, నేను చెప్పాను కదా, బాడీలో ఒక అంటే మనకి నరం ఇటువైపు సప్లై చేస్తుంది. స్పైనల్ కార్డ్ ఇలా ఉంటుంది కదా, వెన్నుముక్క, దాని నుంచి నరాలు ఇటు నుంచి వస్తాయి. సో ఈ ఇటు నుంచి వచ్చిన ఏ నరం అంటే డెర్మటోమ్స్ అంటారు అనమాట. ఈ నరం ఇటువైపు సప్లై చేస్తుంది కదా, సో మనకి చికెన్ పాక్స్ యొక్క పొక్కులు కూడా అదే నరం కోర్స్లో వస్తాయి అనమాట. అంటే ఒక సైడ్ బాడీకే వస్తాయి, అదే కోర్స్ ఫాలో అవుతాయి. దాంట్లో పొక్కులతో స్టార్ట్ అయ్యి సేమ్ చికెన్ పాక్స్ లాగే అది కూడా కనిపిస్తుంది, కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎందుకంటే నరాలు ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి వీళ్ళకి వెంటనే మనం యాక్చువల్లీ చికెన్ పాక్స్లో నార్మల్గా ట్యాబ్లెట్స్ అవసరం లేకుండానే తగ్గిపోతుంది చిన్నపిల్లలు అయితే. కానీ ఎవరైతే ఇలా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారో, ఎవరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి. బాగా చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉంటే ఇంజెక్షన్స్ కూడా ఇచ్చుకోవాలి ప్రతి 8 గంటలకు ఒకసారి. లేదు అంటే సైక్లోవీర్ అని ఉంటుంది అనమాట, అది 800 గ్రాములు ప్రతి 5 సార్లు ఇవ్వాలన్నమాట. సో లేదా ఫ్యామ్సైక్లోవీర్, వాల్సైక్లోవీర్ అని ఉన్నాయి, అవి 1 గ్రామ్ 3 సార్లు కానీ, 250 3 సార్లు కానీ చికెన్ పాక్స్లో. అదే జోస్టర్లో అయితే ఈ వాల్సైక్లోవీర్ 1 గ్రామ్ 10 రోజులు ఇచ్చుకోవాలి. ఫ్యామ్సైక్లోవీర్ 500 గ్రాములు 10 రోజులు ఇచ్చుకోవాలి. అలాగే సైక్లోవీర్ అనేది 800 గ్రాములు 5 సార్లు 10 నుంచి 14 రోజులు ఇవ్వాలన్నమాట. అలాగే పెయిన్ కోసం అని ప్రిగాబాలిన్, గాబాపెంటిన్ లాంటివి ఇచ్చుకోవాలి. దీంతోపాటు ఈ జోస్టర్ అనేది కొన్నిసార్లు నరాలని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పాను కదా, కొన్నిసార్లు ఫేస్లో ఆఫ్థాల్మిక్ నర్వ్ అని అంటారు అనమాట. కంటికి సప్లై చేసే ఈ సెన్సేషన్స్, కంటికి సప్లై చేసే సెన్సేషన్ ఉండే నరాన్ని కానీ ఎఫెక్ట్ చేస్తే మన నల్ల కంటిపాప మీద కూడా పొక్కులు వచ్చేసి కంటి చూపు పోయే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు ఇమీడియట్గా ఆఫ్థాల్మాలజిస్ట్ని అంటే ఐ స్పెషలిస్ట్ని కలవాలి. అలాగే ర్యామ్సన్ అంటే హెర్పిస్ జోస్టర్ ర్యామ్సన్ హంట్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అదేంటి అంటే మనకి ఫేషియల్ నర్వ్స్ని జెనిక్యులేట్ గ్యాంగ్లియాలో అంటే మనకి ఫేషియల్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది, దానిలో కానీ ఎఫెక్ట్ అయితే మన నాలుక వచ్చేసి టేస్ట్ సెన్సేషన్స్ పోతుంది. అలాగే మనకి వినికిడి తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఫేస్ పారాలిసిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది ఎలా అవుతుంది అంటే కన్ను మూతపడకపోవడం, గట్టిగా మూస్తుంటే అది కన్ను పైకి రోల్ అవ్వడం, ఇంకా ఈ మూతి వంకర పోవడం, మాట తడబడడం, మనం ఏదైనా తాగుతున్నా అది మూతి పక్క నుంచి జారిపోవడం, ఇలాంటివన్నీ జరగవచ్చు. సో ఒకవైపు ఫేస్ మొత్తం ఎఫెక్ట్ అయ్యి నరం పారాలిసిస్ అవ్వచ్చు. సో ఇది ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ప్లస్ ఈ పెయిన్ అయితే ఈ జోస్టర్ పెయిన్ ఏదైతే ఉందో అది కొంతమందికి 14 రోజుల వరకు ఉంటుంది, కొంతమందికి కొన్ని నెలల వరకు ఉంటుంది. ఈ లీషన్స్ అంటే ఈ పొక్కులు అయితే ఉన్నాయో అవి తగ్గిపోయిన తర్వాత కూడా కొంతమందికి కొన్ని నెలలు లేకపోతే 1 సంవత్సరం వరకు కూడా ఆ పెయిన్ ఉండొచ్చు. సో వాటి కోసమని ఈ నరాలకు సంబంధించిన పెయిన్ తగ్గించడానికి ప్రిగాబాలిన్, గాబాపెంటిన్ అని ఇలాంటివి ఇస్తారనమాట పెయిన్ తగ్గడానికి. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ బాగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళలో అయితే మనం ఇది వెంటనే ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవాలి ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళలో కానీ ఒకవేళ డెలివరీ అయ్యే 5 రోజుల ముందు ప్లస్ డెలివరీ అయిపోయిన 48 గంటల లోపల కానీ మదర్కి చికెన్ పాక్స్ వస్తే ఆ పిల్లలకి చాలా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ లేకపోతే ఎవరైతే ఈ జోస్టర్ కానీ చికెన్ పాక్స్ ఉన్న వాళ్ళని డీల్ చేస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్గా వీళ్ళు ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఒకవేళ ఇవాళ మీరు ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, అంటే ఒక పేషెంట్ ఉన్నాడు వాళ్ళ దగ్గర కాంటాక్ట్లో వస్తే మీరు అట్లీస్ట్ 72 గంటల లోపల వ్యాక్సినేషన్ తీసుకుంటే మీకు అది ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. లేదు అంటే వారిసెల్లా జోస్టర్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఉన్నాయన్నమాట.
ఎవరిలో అయితే మనం చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్, అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే డెలివరీ ముందు 5 రోజుల ముందుగానే ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళ పిల్లలు డెలివరీ వస్తే ఆ పిల్లల్లో విపరీతమైన సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో అసలు ఇమ్యూనిటీనే ఉండదు కదా. సో ఇది వాళ్ళని బాగా తీవ్రంగా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి అన్నమాట, వ్యారిసెలా జోస్టర్ ఇమ్యూనోగ్లోబులిన్స్. ఐడియల్లీ ఇన్ఫెక్షన్ అంటే ఎక్స్పోజర్, మనం ఎప్పుడైతే ఎవరిలో అయితే కాంటాక్ట్లోకి వచ్చామో వచ్చిన నుంచి 96 గంటల లోపల ఇది ఇస్తే మనకి ఎఫెక్టివ్, కానీ మనం వారం రోజుల వరకు ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఆ తీవ్రతని తగ్గిస్తుంది అనమాట ఈ ఇన్ఫెక్షన్. ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఏవైతే ఇస్తామో అవి వెళ్ళి ఆ వైరస్కి బైండ్ అయ్యి దాని తీవ్రతని తగ్గిస్తాయి. జనరల్గా మనం డయాగ్నోసిస్ ఎలా చేస్తాము అంటే మనకి తెలిసిపోతుంది ఆ ర్యాష్ అది ఏదైతే ఉందో ఆ పొక్కులు పెక్యులర్గా ఉంటాయి, ప్లస్ మనం ట్రీట్మెంట్ ఎలా అంటే అలా ఉంటాయి, ప్లస్ మనకి జ్వరం ఉంటుంది, ఇలా ఉండి బాడీ మీద ఫేస్ మీద స్టార్ట్ అయ్యి తర్వాత హ్యాండ్స్కి వచ్చిందా ఇలా ఉంటుంది. ఇంకా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వేరే వాటిల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ ఇంత క్యారెక్టరిస్టికల్గా అవి ఉండవు అనమాట. రికెట్సిల్ పాక్స్ అని, కాక్సాకీ అని, ఇవి హెర్పిస్ సింప్లెక్స్ వచ్చేసి ఎవరిలో అయితే ఇమ్యూనో కాంప్రమైజ్లో పూరా బాడీ అంతా వస్తుందో వాళ్ళకు కూడా ఇలాంటి సిమిలర్ ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటే ఇది మనకి డిఎన్ఏ అంటే వ్యారిసెలా జోస్టర్ వైరస్ డిఎన్ఏ అని టెస్టింగ్ చేసి, లేదంటే ఎలైసా మెథడ్ ద్వారా కానీ ఫ్లోరోసెంట్ యాంటీబాడీ టెస్టింగ్ కానీ చేసి, లేకపోతే మనకి ఈ నీటి కురుపులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి కురుపు నుంచి ఆ చీముని తీసి దాన్ని కానీ మనం టెస్ట్ చేసినట్లయితే దాంట్లో జాంక్స్మియర్ అంటారు, అందులో మల్టీన్యూక్లియర్ జెయిన్ సెల్స్ అలాంటివి ఉంటాయి, అది చూసి కన్ఫర్మ్ చేయొచ్చు. దీని తర్వాత మనకి మెయిన్ ఏంటి అంటే ఎప్పుడైనా మనకి ఈ పొక్కులు వచ్చినప్పుడు దాన్ని మనం గిచ్చకూడదు, గిల్లకూడదు. అదే హీల్ అయిపోతే మనకి ఏ మచ్చలు ఏమి ఫామ్ అవ్వవు, అదంతలో అదే తగ్గిపోతుంది. గోల్డ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి, దాన్ని అస్సలు గోకకూడదు, దాన్ని అసలు డిస్టర్బ్ చేయకూడదు. ర్యాష్ని హైజీన్ మెయింటైన్ చేయాలి, రోజు స్నానం చేయాలి. ఏదైతే ఉన్నాయో ఆ పొక్కులు ఏదైతే దురదగా ఉన్నాయో వాటి కోసం దురద లేకుండా యాంటీహిస్టమిన్స్ వేసుకోవడం, ప్లస్ ఈ కురుపుల మీద ఒకవేళ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఈ పొక్కుల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, చీమ్ ఫామ్ అయిపోతే దానికోసమని యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. మోస్ట్లీ స్టాఫిలోకోకల్ ఇన్ఫెక్షన్, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాంటీబయాటిక్స్ తీసుకోవడం అవసరం పడవచ్చు కొంతమందికి. లేదు అంటే ఎక్కడెక్కడైతే పొక్కులు ఉన్నాయో దానికి డ్రెస్సింగ్ చేయించుకోవడం కానీ, లేదా దాని మీద ఆయింట్మెంట్ లాంటిది ఏదైనా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఆ కురుపులు తగ్గడం, ఇచ్చింగ్ తగ్గడం జరుగుతుంది. కానీ దాన్ని గోకకూడదు, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట, అదంతా అదే హీల్ అయిపోతుంది. సో 90%లో చాలా వరకు హీల్ అయిపోతుంది. ఈ జోస్టర్ అనేది దానివల్ల బాగా తీవ్రమైన పెయిన్ వస్తుంది కాబట్టి దానికి పెయిన్ కిల్లర్స్ అది. ప్లస్ ఈ పెద్దవాళ్ళలో ఏవైతే ఉందో షింగ్రెక్స్ అనే వ్యాక్సిన్ వచ్చిందనమాట ఈ జోస్టర్ని ప్రివెంట్ చేయడానికి. అది వచ్చేసి అది కూడా నెల రోజులు అంటే వ్యాక్సిన్ తీసుకుని తర్వాత రెండో డోసు నెల రోజుల తర్వాత తీసుకోవాలన్నమాట. సో వ్యాక్సిన్ వచ్చేసి చిన్నపిల్లల్లో అయితే 1 సంవత్సరం దాటిన తర్వాత నుంచి 12 ఏళ్ళ లోపల అయితే 1 నుంచి 15 నెలల తర్వాత మళ్ళీ రెండో డోసు 4-5 సంవత్సరాలు. అదే 13 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎప్పుడు ఇన్ఫెక్షన్ రాని వాళ్ళలో ఇవ్వాలి. వాళ్ళకు వచ్చేసి మనం ఇచ్చేది నెల రోజులు ఒక వ్యాక్సిన్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత డోసు, రెండో డోసు నెల రోజుల తర్వాత ఇస్తాము. తర్వాత మిగతా వాళ్ళకి కూడా అదే షింగరిక్స్ అనే వ్యాక్సిన్ వచ్చేసి హెర్పిస్ జోస్టర్ ప్రివెంట్ చేయడానికి మనం అది పెద్దవాళ్ళలో ఇచ్చుకుంటాము, లేదా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఎవరైతే ఉన్నారో అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఇచ్చుకోవాలన్నమాట. అది కూడా 2 డోసులు 1 నెల రోజుల గడువులో ఇచ్చుకోవాలి. సో ఇలా ఏమన్నా ఉంటే భయపడక్కర్లేదు. మోస్ట్లీ మనకి ఇన్ఫెక్షన్ వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది, అంటే మనకి ఉగాది టైంలో స్టార్ట్ అవుతుంది. మార్చ్, ఏప్రిల్, మే వరకు సివియర్గా ఉంటుంది, దాని తర్వాత తగ్గిపోతుంది. ఇది మనకి మనం వాడిన వస్తువులు షేర్ చేసుకున్న, కిస్ చేసుకున్న, హగ్ చేసుకున్న వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ కేర్ టేకర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కొంచెం ఆ వాళ్ళు వాడుతున్న ప్లేటు, గ్లాసు, వాళ్ళ బట్టలు అనేవి సపరేట్గా వాష్ చేయడం, ఎండలో పెట్టడం, దానివల్ల వైరస్ ఏదైతే ఉంటుందో అది చచ్చిపోతుంది. వేడి నీళ్ళలో పెట్టి కడగడం ఇలాంటివన్నీ చేస్తే, వాళ్ళని హ్యాండిల్ చేసినప్పుడు మాస్క్ పెట్టుకొని హ్యాండ్ వాషింగ్ ప్రాపర్ టెక్నిక్స్ ఫాలో చేస్తే ఎవరైతే ఉన్నారో కేర్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్.